లోగో పెడుతున్నా లోగో పెడితే బాగుంటుంది. మీరు నీళ్లు పెట్టద్దు, మీరు ఊరికే కొట్లాడతారు. మీరు సరిగ్గా నీళ్లు పెట్టుకునేటట్టుంటే పెట్టుకోండి. ఊరికి ఎందుకు నీళ్లు కడగా కిడుస్తారు? 4 దినాల కంటే నీట్గా మరసంగా పెట్టుకొని కొట్లాడతారు. మీరు నీళ్లు చాలా నీట్గా పెట్టుకోండి. మీరు కొట్లాడుకుంటా నీళ్ళు వేసుకుంటా పెట్టుకోండి. ఎవరు పెట్టుకున్నా నీళ్ళు మరసంగా పెట్టుకోండి నీళ్ళు రాయదుర్గం పట్టణ ప్రజలందరికీ నమస్తే. ముఖ్యంగా ఎంసీఏ లేఅవుట్ వాసులు ఈరోజు మార్నింగ్ నీళ్లు రావడం లేదు, మాకు పర్మనెంట్గా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కావాలని చెప్పి రావడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా లోపలికి పిలిచి గవర్నమెంట్ ఏమేమి యాక్టివిటీస్ చేసుకుంటుంది, మున్సిపాలిటీ ఏ విధంగా త్రాగునీరు అందించడానికి ఏమేమి చర్యలు తీసుకుంటుందని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం జరిగింది. సో వాళ్ళు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారానికి మాకు కొలాయి కనెక్షన్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అమృత్ 2.0లో మనకు రాయదుర్గం మున్సిపాలిటీకి 78 కోట్ల రూపాయలు మీన్స్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఉంది. అలాగే ఆ వర్కులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డర్ను కూడా జేవిల్ కన్స్ట్రక్షన్ అనేటువంటి కంపెనీకి ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఆ వర్క్స్ స్టార్ట్ కాబోతాయి. సో ఆ వర్క్స్ స్టార్ట్ అయితే మనకు రాయదుర్గం మున్సిపాలిటీకి దాదాపుగా 6030 కొత్త నీటి కుళాయి కనెక్షన్స్ మనకు వస్తాయి. సో ఆ కలెక్షన్స్లో మొత్తం అందరికీ కూడా ఎంసీఏ లేఅవుట్లో ఉండేటువంటి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అంతవరకు ప్రజలెవరూ కూడా తాగునీటి విషయంలో ఇబ్బందులు పడకుండా మున్సిపాలిటీ వాళ్ళు ట్రాక్టర్స్ని మనము మీన్స్ హైర్ చేసుకుంటున్నాము, అలాగే ట్యాంకర్స్ను హైర్ చేసుకున్నాము. మీకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా డిఈ గారు, ఏఈ గారు, అలాగే అమ్యూనిటీ సెక్రటరీ, నేను అందరము అందుబాటులో ఉంటాం. ఒక చిన్న మెసేజ్ పెట్టినా కూడా మీకు అందరికీ కూడా వాటర్ ట్యాంకర్స్ ద్వారా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మేము వాటర్ సప్లై చేస్తాము. దయచేసి మరియు ప్రజలందరికీ విన్నపం ఏమంటే ఎక్కడా కూడా నీటిని వృధా చేయొద్దండి. మనం దరిదాపు 30 కిలోమీటర్లు పంప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేసుకొని 4 పంపింగ్ హౌస్ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకొని మీకు వాటర్ ఇస్తున్నాము. సో నీటి వృధాను అరికట్టండి, అవసరం మేరకే వినియోగించుకోండి, మున్సిపాలిటీ వాళ్ళకి సహకరించండి. ఎక్కడ నీటి సమస్యలు తెలిపినా మా ఇంజనీరింగ్ అధికారులు మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. దయచేసి మా దృష్టికి తీసుకురండి, మేము ఇమీడియట్గా మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపుతాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్.